హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు జూన్ 13 నా బ్యాక్ టెస్టింగ్ స్ట్రాటజీలో డే 9. ఈరోజు మనం మార్కెట్ని మొత్తగా చూసినట్లయితే ఈరోజు కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఓపెన్ అవ్వగానే కనిపించింది. ఇక్కడ మనము పుట్ సైడ్ మార్నింగ్ తీసుకుందాం అనేసి చూశాను, కాకపోతే సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్రెషర్ రావచ్చు 25,600 నుంచి అని వెయిట్ చేసి ఓఐ కన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఇక్కడ 25,600 దగ్గర నేను ఒక కాల్ ఆప్షన్ అనేది బై చేశాను. ఇందులో మనకి ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ కూడా ఉంది. చూద్దాం, ట్రైలింగ్ స్టాప్ లాస్తో మన టార్గెట్ అనేది హిట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మోస్ట్లీ ఇక్కడ 1 మినిట్ క్యాండిల్లో 9 ఈఎంఐ అండ్ 20 ఈఎంఐ బ్రేక్ చేస్తుంది. 5 మినిట్స్ క్యాండిల్లో కూడా బ్రేక్ చేసేంత వరకు మనకి ఇందులో టార్గెట్ ఇస్తుంది. ఒకసారి మనం ట్రైలింగ్ స్టాప్ లాస్తో టార్గెట్ని అనేది ఫిక్స్ చేద్దాం, చూద్దాం ఎంతవరకు వస్తుందో మన ప్రాఫిట్ అనేది. మోస్ట్ మనకి 1:5 అయితే ఇచ్చేసింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను 25,650 వరకు మార్కెట్ అయితే మూమెంట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఓఐ డేటా మాత్రం పాజిటివ్గానే ఉంది, బయర్స్ యాక్టివేట్లో ఉన్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ ఫస్ట్ మనం 1 మినిట్ క్యాండిల్ని తీసుకొని అక్కడ బ్రేక్ అయిన తర్వాత మనం నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ని కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయొచ్చు అక్కడ లో దగ్గర. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఓఐ డేటా మనకు పాజిటివ్లో ఉంటే కనుక అక్కడ 100% మనం 5 మినిట్స్ క్యాండిల్ని చేయొచ్చు. ఇంకా మార్కెట్ పాజిటివ్ ఉందని తెలిస్తే 15 మినిట్స్ క్యాండిల్ లో దగ్గర కూడా మనం పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి టార్గెట్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 25,500 కూడా బ్రేక్ అయింది. థ్యాంక్ యూ, డన్ ఫర్ ది డే.